విశ్వసుందరి విశ్వనగరాన్ని కడతానన్నారు, ఏదో అమరావతిలో. ఆహా అయ్యా, సింహాచలంలో గోడ పర్ఫెక్ట్ కట్టలేకపోయాం మనం. జగమెరిగిన సత్యం. విశ్వనగరం అంటే ఏంటి? 28 రాష్ట్రాల్లో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మనది ఒక రాష్ట్రం, రాష్ట్రానికి ఒక రాజధాని. విశ్వనగరం ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని లక్షల కోట్లు కావాలి? ఒక్కచోటే మీరు అలా పెడితే మళ్ళీ పునరావృతం అవుతుంది కదా, హైదరాబాద్ కథ పునరావృతం అవుతుంది కదా. మీరు ఆలోచించండి. అయినా వీళ్ళకి బుర్ర ఎక్కడుందలే, వీళ్ళకి ఆలోచన ఎక్కడుందలే, నేను చేసిందే చేసేద్దాం అని అంటారు. మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది, ప్రతి దానికి ఒక సమయం ఉంది, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది సార్. ఇక మరొక విషయానికి వస్తున్నాను. ఆహా ఏం చెప్పారండి. బస్సు ఎక్కిన తర్వాత ఎవరైనా టికెట్ అడిగితే ఏం మాట్లాడొద్దు, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోండి. ఎవరిచ్చారు? మా చంద్రన్న బస్సు, మా చంద్రన్న. సార్ నవ్వాలో నవ్వించాలో మరి లేకుంటే ఇంకొకటి కూడా అర్థం రావట్లే. అందుకని అయ్యా ఫ్రీ బస్సు ఇస్తారా? అసలు మీరు ఫ్రీ అన్నది, మీరు ఇస్తామన్నది ఏ రోజున ఇచ్చారు? ఒక్కసారి నిరుద్యోగ భృతి 2015కి వెళదాం, ఇప్పుడు అట్లా దాద్దాం. 2015 ఎలక్షన్ 4 నెలలు ఉంటుంది, స్టార్ట్ చేశారు. రైతు భరోసా ఏదో ఇస్తానన్నారు, ఇంకా 4 కిస్తీలు వారీగా. ఆ కిస్తీలు అనేది కూడా మీదే. కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ ఎలా పెట్టారో పర్మనెంట్ కాకుండా తమర హయాంలో అన్నీ ఎలా ఏ విధంగా కట్ చేయొచ్చు, ఎలా ఏ విధంగా డిలే చేయొచ్చు అనేది మీకు పెన్నుతో పెట్టిన విద్య సార్.